హలో అండి, మీ లీలా వంటలకి స్వాగతం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదేంటంటే ఆవకాయ పికిల్ అండి. మనకి ఇప్పుడు ఆవకాయ సీజన్ కాకపోయినా మనకి పైరకాయలు వస్తూ ఉంటాయి. అవే తీసుకొచ్చానండి మనం రైతు బజార్లో. ఇదిగోండి చిన్న రసాలు, చక్కగా వీటిని కడిగి నీట్గా అక్కడే ముక్కలు కట్ చేయించుకొని తీసుకొచ్చానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దామండి. ఈ సైజు కాయలు 15 తీసుకున్నానండి. మనకి 4 కేజీస్ వచ్చినాయి. మానికల్లో చెప్పాలంటే 2 మానికలు అయినాయండి. 8 సోలలు, ఈ సోలతో 8 అయినాయండి. కళ్ళుప్పు మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 5 గిద్దలు ఉప్పు సరిపోతుందండి. కారం 4 గిద్దలు, ఆవపిండి 4 గిద్దలు. మనము ఆవకాయ పచ్చడికి కారం ఎంత తీసుకుంటామో ఆవపిండి కూడా అంతే సేమ్ పోసుకోవాలండి. అలా అయితే మనకి గ్రేవీ మంచిగా థిక్గా వస్తుందన్నమాట. ఆయిల్ కేజీ పడుతుందండి, కంపల్సరీ కేజీ ఉండాలి. పసుపు 1 టీ స్పూన్ అండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ ముక్కలన్నీ తీసుకొని మనం ఒక బౌల్లో పెట్టుకుందాము. వెడల్పాటి బౌల్లో పెట్టుకుంటే కానీ మనకి చక్కగా కలుపుకోవడానికి అనేది వీలుగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా నేను ప్లాస్టిక్ టబ్బు లాంటిది తీసుకున్నానండి. మనకి ఈజీగా చక్కగా రేపు ముక్కలు ఉప్పు పోస్తాం కదండి, కళ్ళుప్పు అదంతా కరిగిపోవాలంటే చక్కగా మనకి వీలుగా ఉండేది. కొంచెం చెయ్యి తిరగడానికి కానీ మనం పెట్టేది బాగుంటుందండి. ఈజీగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మనం తీసుకున్న కేజీ ఆయిల్ పోసేస్తున్నానండి. ముక్కలు చక్కగా అంతా ఫస్ట్ ఆయిల్లోనే కలుపుకోవాలి. ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ పోసుకొని కలుపుకుందాము. కేజీ పోసేసానండి. పసుపు మనం తీసుకున్న పసుపు, ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ పోసాను కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఈ ఆయిల్లో ఫస్ట్ చక్కగా ఇలా కలుపుకున్నాం. మనకి ముక్క అనేది తొందరగా మెత్తపడకుండా ఉంటుందండి. మనకి ఆవకాయ పచ్చడి అంటే నా చిన్నప్పుడు ఒక 4-5 కూర్చునేవాళ్ళండి. అందరూ వచ్చి ఒకే చోట పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదండి, అంతాను ఎవరికి వాళ్ళ ఇంట్లోనే పట్టుకోవడం అయిపోతుంది. నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు భలే చేసేవాళ్ళు అనమాట. ఒక 4-5 కూర్చొని అందరు కలిపి ఒకే చోట పట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికాళ్ళంతా సిటీలు వెళ్ళిపోయి ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకోవడం అయిపోతుంది సింగిల్గా. ఆ రోజులే వేరండి, ఆ హ్యాపీనెస్ వేరు. ఇప్పుడు మనము ఉప్పు పోసుకుందామండి. ఇదిగోండి ఉప్పు పోసాను. చూడండి ఇలా టప్పులో పోసుకుంటే మనకి ఈజీగా చేయి చూసారా ఎట్లా ఈజీగా మనం కలుపుకోవడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు కారము ఆవపిండి కూడా పోసుకుందాము. అన్ని సమపాడులో కుదిరితేనే ఆవకాయ పచ్చడి అంటే దాని టేస్ట్. ఇదిగోండి ఆవకాయ పచ్చడి స్పైసీగా ఉంటేనే కమ్మగా ఉంటుంది. ఆ కమ్మదనం అనేది మనకు వస్తుంది నోటికి. ఇది కలుపుకున్నాక మనం చక్కగా ఒక మూత వేసి పెట్టి ఒక 3 డేస్ ఉన్నాక మళ్ళీ చూద్దాము. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు కూడా వేస్తానండి, కొన్ని ఒలిసిన వెల్లుల్లిపాయలు. అవిగండి పట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఆవకాయ పచ్చళ్ళలో ఈ ఉల్లిపాయ తింటే ఊరినాక భలే ఉంటుందండి. మీ అందరికి తెలిసిందే కదా. అయినా నేను చెప్తున్నా, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఎంత కమ్మని కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ కలపడం అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని
పక్కన పెట్టేస్తా. ఒక 3 days ఉంటే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అప్పుడు మనం దీనిలో వేసుకోవాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి వేసుకుందాము. జస్ట్ ఇప్పుడైతే మాత్రం నేను ఇట్లా పెట్టేస్తున్నా. నిన్న మనం ఆవకాయ పచ్చడికి కలిపేసుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు. ఇదిగోండి, ఇది 2వ రోజు. చూడండి, మనము ఇట్లా కలుపుకోవాలండి. ఎందుకంటే మనము కళ్ళుప్పు పోసాం కదా పచ్చడిలోను, ఇవన్నీ చక్కగా కరిగిపోవాలి. నేనైతే పల్లీలు ప్యూర్ గానుగా ఆయిల్ పోసానండి. కొంతమంది పప్పు నూనె కూడా పోసుకుంటారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. నువ్వుల నూనె అనేది మేము తినము, వాడము కూడాను. అందుకని ప్యూర్ పల్లీల ఆయిల్ పోసి పెట్టాను. మనకి రేపు 3వ రోజు అవుతుంది. ఇది ముక్కలు కట్ చేసుకొని మనం రోజు 2 పూటలా దీన్ని ఇట్లా గరిటె తీసుకొని తిప్పుకోవాలండి. ఆ ఉప్పుగళ్ళు అనేవి చక్క తొందరగా కరిగిపోతాయి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. రేపు మనం మసాలా యాడ్ చేద్దాము. మన ఆవకాయ పికిల్ చూడండి, ఈరోజు 3వ రోజు. ఇప్పుడు దీనిలో మనము మసాలా వేసుకోవాలి. మసాలా అంటే ఏం లేదండి, మనం మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకొని దానిలో వెల్లుల్లిపాయలు వేసుకుందాము. పదండి, మెంతులు వేయించుకుందాం. ఇదిగోండి, బాండీ వేసి మెంతులు వేసాను. ఇవి చక్కగా ద్వారగా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. మనకి మెంతులు వేగింది అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి, వేగిన ఫ్లేవరు. మాడకుండా, మెంతులు మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి. చక్కగా దూరగా వేయించుకుంటే బాగుంటుంది. మనకి మెంతులు వేగిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. మనము ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. మనం తీసుకున్న మెంతుల క్వాంటిటీ 50 grams అండి. 100 grams వెల్లుల్లిపాయ రెమ్మలు. ఇదిగోండి, ఇలా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు కూడా జార్లో వేసాను. వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, మెంతిపిండి వెల్లుల్లిపాయలు కలిపి ఇట్లా గ్రైండ్ చేసుకుంటే ఇట్లా అయిందండి. ఈ మసాలాని ఇప్పుడు మనము ఆవకాయ పచ్చడిలో కలుపుకుందాము. ఇదిగోండి, చూసారా, చక్కగా ఇప్పుడు కలిపేసుకుందాము. మెంతులు ఎక్కువైనా చేదు అవుతాయండి, అందుకని మనం క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ చక్కగా సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. ఉప్పుగళ్ళన్నీ కరిగిపోయినాయండి. వెనక నా చిన్నప్పుడు జాడీల్లో పెట్టి చక్కగా మంచిగా వాసన కట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? కొంతమంది ఇప్పుడు కూడా పల్లెటూరులో అలాగే చేస్తున్నారు, కానీ మనకి ఇక్కడ జాడీలు అందుబాటులో లేవు. అందుకని ఒక బౌల్లోకి తీసుకుంటా. మన ఆవకాయ పచ్చడి చూడండి, ఇలా ఒక కంటైనర్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. కొంచెం రైస్ పెట్టుకుంటా. నేను కొంచెం రైస్ పెట్టుకున్నాను. దీనిలోకి ఆవకాయ పచ్చడి వేసుకుందాం. చూసారా మన ఆవకాయ ఎంత కలర్ఫుల్గా ఉందో? తింటే ఎలా ఉంటుందో చూద్దాము. ఉప్పు, కారం, సంపాళ్ళు సరిపోతేనే ఆవకాయ పచ్చడి. మనం వేసే మసాలా ఒక 2 months వరకు హ్యాపీగా తినొచ్చండి.
సూపర్ అండి, అమేజింగ్. నిజంగా మాటలు చెప్పలేను. ఎంత బాగుందంటే పుల్ల పుల్లగా, కమ్మగా, కారం కారంగా, బాబా చాలా పుల్లగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను ఒక మంచి వీడియోతో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.